నమస్కారం ఫ్రెండ్స్. మనం కొద్ది రోజులుగా మన ఛానల్ మెయిన్ అజెండా ఇడిచిపెట్టి ఈ గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అనే కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందర పెట్టడం జరిగింది. దానికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. మన ఛానల్ ఏ విషయంలోనైనా ఎంటర్ అయితే దాని అంతు చూడక మానదు. తప్పకుండా మన రియల్ ఎస్టేట్ ప్రిడిక్షన్స్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయో ఈ మూమెంట్ కూడా మనం చెప్పినట్టు తొందరలో ముగిసిపోతుంది. దాని అంటే ఆనవాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత మటుమాయమైపోతాయి. మనము మన ఛానల్ మెయిన్ ఎజెండా అండ్ డిస్కస్ చేసే మ్యాటర్ అయిన రియల్ ఎస్టేట్లో ఇవాళ ఎంటర్ అయిపోదాం. గత 2-2.5 ఏళ్ళుగా మన ఛానల్ చేసిన కృషి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ మెయిన్ ఎజెండా రియల్ ఎస్టేట్లో ఉన్న నొసుగులను రివ్యూస్ ద్వారా రియల్ ఎస్టేట్లో జరిగే హైప్ను, రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలను మీ ముందర బ్లాక్ అండ్ వైట్గా పెట్టి మిమ్మల్ని ఆలోచించే విధంగా ఆలోచింపజేసి తద్వారా రైట్ డిసిషన్స్ వైపు మిమ్మల్ని పుష్ చేయడమే మన ఛానల్ ఎజెండా అని మీ అందరికీ తెలుసు. మన ఛానల్ 4 lakh వాచ్ అవర్స్ దాటి ముందర దూసుకుపోతుంది. అయితే ఈ 4 lakh వాచ్ అవర్స్ మన ఛానల్ ఎజెండా కాదు. మన ఛానల్ ఎజెండా చాప కింద నీరులా సైలెంట్గా ఈ రియల్ ఎస్టేట్ బయర్స్కి అవసరమైన క్రిటికల్ సమాచారాన్ని అందించి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళే ఒక కరెక్ట్ డిసిషన్ వైపు వెళ్ళి వాళ్ళ జీవితాల్లో జరిగే ట్రాజడీలని అవాయిడ్ చేసుకోగలిగితే అదే 4 lakh వాచ్ అవర్స్ కన్నా ఇంపార్టెంట్ థింగ్. దీనిపై మన ఛానల్ ఎప్పటి నుంచో కృషి చేస్తూనే ఉంది. రియల్ ఎస్టేట్లో ఎవరు ఆలోచించని విధంగా మన ఛానల్ ఆలోచించి అద్భుతమైన పాయింట్స్ని రేజ్ చేసి ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కొద్దిగా సాఫ్ట్ చేయగలిగింది అంటే డెఫినెట్లీ మన ఛానల్ పేరు నంబర్ 1 స్పాట్లో ఉంటుంది. అయితే గత ఒక 3 దశాబ్దాలుగా ఈ ఓన్ హౌస్ అనే కాన్సెప్ట్ కానివ్వండి, ఓన్ ఏ హౌస్ అనే కాన్సెప్ట్ కానివ్వండి, తీవ్రంగా పుష్ చేయడం జరుగుతుంది. జాబ్స్ పై ఆధారపడ్డ రెవెన్యూ మోడల్ని నమ్ముకొని, అంటే శాలరీ మోడల్ని నమ్ముకొని రియల్ ఎస్టేట్ మొత్తం ప్లాన్ చేయబడుతుంది. శాలరీ బేస్డ్ మోడల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, లోన్ మోడల్ అంటే ప్రతి నెల వచ్చే శాలరీని
వీళ్ళు తమ హోమ్ లోన్స్ వైపు మళ్ళిస్తున్నారు. గత 20 ఇయర్స్గా ఈ ఇండస్ట్రీ ఇదే ప్రయత్నంలో ఉంది. లాస్ట్ 7 ఇయర్స్గా దీని ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా మారింది. మీరు సంపాదిస్తుంది వీళ్ళ లోన్ కోసమే అన్నట్టు మీ శాలరీ స్లిప్ ఇవ్వండి, మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తాము, మేము సూచించిన మేము సర్టిఫై చేసిన ఇంట్లలో తీసుకుంటే మీకు లోన్ ఈజీ వస్తుంది అని చాలా బ్యాంక్స్ చాలామందిని ఈ ఊబిలోకి నెట్టేశాయి. ఇక నెట్టిన వాళ్ళని మనం ఏం చేయలేమని డిసైడ్ అయ్యి నెట్టబోయే వాళ్ళని తమంతకు తాము ఈ హోమ్ లోన్ సెక్టర్ వైపు చూసేవాళ్ళని మన స్టైల్లో ఆపాలనే ఒక ధ్యేయంతో మనం సక్సెస్ఫుల్లీ 2.5 ఇయర్స్గా టోటల్ సెక్టర్నే ఇన్ఫ్లుయెన్స్ చేసే వీడియోస్ వేసాం. మనము సైకలాజికల్ ఫూల్స్. 60 to 70 lakhs ఫ్లాట్ మనం ధైర్యంగా ఒక లోన్ తీసుకుంటాం. అదే వ్యక్తిని ఒక 20 lakhs క్యాష్ నీవు అంటే సేవ్ చేయమని కానీ 20 lakhs యూ జస్ట్ మేనేజ్ దోస్ 20 lakhs అని చెప్పండి. ఆయన 70 lakhs లోన్ తీసుకునే దాంట్లోనో అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. 20 lakhs క్యాష్ ఎక్కడ, 30 lakhs క్యాష్ ఎక్కడ, 70 lakhs ఇల్లు ఎక్కడ? మీరు గమనించవలసిన పాయింట్ ఏమంటే ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ వాడు హైడ్ ఏం చేస్తాడంటే, దో ద హౌసింగ్ లోన్ ఈజ్ 70 lakhs, but at the end of the 10 year what you will be paying is 1,40 lakhs అంటే డబుల్. You will be paying 100% of the asset value in next 20 years. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా మభ్యపడతారంటే యూ విల్ బి పేయింగ్ ద ఇన్స్టాల్మెంట్ ఇన్ నెక్స్ట్ 20 years. వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ యువర్ ఇన్కమ్ విల్ ఇంక్రీజ్ బట్ ద ఈఎంఐ అమౌంట్ విల్ రిమైన్ సేమ్. సో ఇఫ్ యూ స్ట్రగుల్ ఫర్ నెక్స్ట్ 2 to 3 years, your income will nearly double and the EMI amount will remain the same for next 20 years. So if you struggle for next 2 to 3 years, next 17 years will be a cakewalk for you అని చెప్తారా లేదా? దీంట్లో భయంకరమైన కుట్రలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏ బేసిస్ మీద మన శాలరీ క్యాల్కులేట్ చేస్తారో, మనకు ప్రమోషన్స్ వస్తాయో లేదో, మన ఇంక్రిమెంట్ ఎంత పెరుగుతుందో, అసలు ఉద్యోగం ఊడితే పరిస్థితి ఏమో, ఉద్యోగం ఊడకుండా అంతే శాలరీ నెక్స్ట్ 3-4 years వరకు వస్తే ఏం జరుగుతుందో అవేవి మన చెవిలో పెట్టకుండా చక్కటి విషయాలు. నీ శాలరీ ఇప్పుడు 50,000 ఉంది. సో నీవు ఒక 60 lakhs లోన్ తీసుకున్నావు. నీ ఈఎంఐ డివైడ్ చేసి చూపిస్తాడు. సో యు ఆర్ పేయింగ్ నియర్లీ 60% ఆఫ్ యువర్ salary as EMI. 40% is your saving. By next 2 years you will get promotion along with salary hike. So this 60% can go down to 40%.
Next for 4 to 5 years you will get again salary hikes. So this EMI will become 20% of your whole income. At the end of the 10 years, your EMI will be net zero when you compare with your salary. అని చెప్పగానే మనం నిజంనే కదా, వాడు కండ్ల ముందరనే క్యాలిక్యులేషన్ చెప్తున్నాడు. మరి ఈ 60 lakhs 70 lakhs లోన్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం అని ఇట్లా భుజాలు ఎగిరిస్తాడు. అస్సలు బాగా తెలివి ఉన్న వాళ్ళను మ్యాక్సిమం బురుడి కొట్టించేది ఈ హౌసింగ్ లోన్ మాత్రమే. ఒకవైపు హౌస్ ఈజ్ నాట్ ఎన్ అసెట్, ఇట్స్ ఎన్ ఎమోషన్ అని చెప్తారు. ఓ వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ అన్ ఎమోషన్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ ఎన్ అసెట్ అంటాడు. అసెట్ అన్నవాడిని ఎమోషన్ అంటాడు, ఎమోషన్ అన్నవాడు అసెట్ అంటాడు. సో థర్డ్ పర్సన్కేమో హోమ్ ఈజ్ అన్ అసెట్ అండ్ అన్ ఎమోషన్ అండ్ ఎ సెక్యూరిటీ అంటాడు. సెక్యూరిటీ యాంగిల్ ఒకటి పెడతాడు. సెక్యూరిటీ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇది నడవలేదు. ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అన్ అసెట్, ఇట్స్ అన్ సెక్యూరిటీ అండ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. అంటే మీరు ఎన్ని డౌట్స్ వ్యక్తం చేస్తుంటే దానికి అన్ని ఫేక్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంచుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు అసెట్గా మారుస్తారు, అసెట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ని ఎమోషన్గా మారుస్తారు. లాస్ట్కు మనకయ్యేది మోషన్. ఇది మాత్రం చెప్పడు. ఈ రసాబస మధ్యలో మన హెల్త్ దెబ్బతింటుంది అని మాత్రం చెప్పడు. ఇట్స్ ఎన్ ఎమోషన్ అంటాడు, ఇట్స్ ఏ లోన్, యూ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ లోన్, యూ కన్సిడర్ ఇట్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. ఇట్ ఈస్ అన్ అసెట్ అంటాడు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు, ఇట్స్ ఎ గ్యాంబుల్ అని మాత్రం అన్నాడు. అయితే ప్రీమియం పెయిడ్ అనే ప్రాపర్టీ ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ కనుక ప్రీమియం ఆఫ్ ఎ ప్రాపర్టీ అని డిస్కస్ చేయగానే ఏరియా కంపేర్ ఇట్ టు ప్రీమియం అంటారు. అంటే ఏరియాకు నా అసెట్కు ఏమైనా సంబంధం ఉంటే అంటే ఇట్స్ ఎ ప్రైమ్ లొకేషన్ అంటారు. వాట్ ఈస్ ప్రైమ్ అంటే యూ సీ ఆల్ అరౌండ్ దేర్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఆఫీస్ బిల్డింగ్స్ అంటారు. సో హౌ కెన్ ఐ ఎన్కాష్ దిస్ ప్రీమియం అంటే మాత్రం చెప్పాడు. అంటే రియల్ ఎస్టేట్లో బాగా తెలివినోడు ఎంటర్ అయినా వాడిని ఏదో రకంగా ఏదో వీక్ పాయింట్ పట్టుకొని చదువురాని సన్యాసుల ఏజెంట్లో బలైపోయే ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో నేను ఒక మీకు లాజికల్ పాయింట్ చెప్తాను. అసలు మీ లైఫ్లో మెయిన్ మోటో ఏమంటే ద మనీ యూ ఎర్న్ షుడ్ బి స్పెండ్ ఆన్ థింగ్స్ విచ్ రియలీ యూ కెన్ టచ్, ఫీల్, ఎంజాయ్ and manifest your emotions in a practical manner. చాలా గమనించండి, నేను చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఇస్తున్నాను. అర్థమైందా? క్యాష్ ఈజ్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. క్యాష్ ఈజ్ లైక్ వాటర్. మీరు ఎట్లేస్తే అట్లా మోల్డ్ అవుతూ ఉంటుంది క్యాష్. ద పవర్ ఆఫ్ క్యాష్ ఏమంటే ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎ షేప్ దట్ యూ ప్రిఫర్, బట్ అసెట్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ యాజ్ యూ ప్రిఫర్. మీకు అర్థమవుతుంది అనుకుంటా. క్యాష్ వాటర్ లాగా దేంట్లో వేస్తే ఆ షేప్ తీసుకుంటుంది, బట్ అసెట్ కెనాట్ బీ ఫ్లెక్సిబుల్, ఈజ్ నాట్ ఫ్లెక్సిబుల్.
It will not change according to your mood, your emotions, your needs. But cash can transform within minutes, within seconds. అయితే వాల్యూ ఆఫ్ క్యాష్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ క్యాష్ అనేది చాలా మందికి ఇది పూర్ సబ్జెక్ట్. ఇది మన దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి అని ఈ బూచి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే క్రియేట్ చేసిండ్రు. ప్లస్ మన పాత ఎమోషన్ ఏమంటే డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి, డబ్బులను పనికి పెట్టద్దు, డబ్బులను భద్రపరుచుకునే విధానాలు. మన దగ్గర క్యాష్ని వర్క్లో పెట్టే విధానం కన్నా క్యాష్ని కన్జర్వ్ చేసే విధానాలు నేర్పించారు. అంటే క్యాష్ అలాగే ఉండిపోయి ఏ ముదనష్టపు సేవింగ్స్ అకౌంట్లో ఉండి లేదా ఏదో చిట్టీలలో దేంట్లోనో ఉండి గోల్డ్లో పెట్టి దాన్ని సేవ్ చేసుకోండి. క్యాష్ను వాళ్ళు వాటర్లాగా చూడలేదు. క్యాష్ని ఒక సాలిడ్ స్టేట్, ఒక వుడ్ లాంటిది, ఒక బండరాయి లాంటిదిగా చూశారు. అంటే మారుతున్న సమయంలో క్యాష్ స్వరూపం కూడా మారిపోయింది అని మీకు ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు అన్నీ తప్పుడు సమాచారాలే. చేతిలో డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది, మనం దేనికో ఒకదానికి ఖర్చు పెడతాము, కాబట్టి దాన్ని మూట కట్టి ఒక చోట పెట్టాలి, లేదా మూట కట్టడం చేత కాలేదంటే 100% వడ్డీ ఇచ్చైనా ఒక ఇల్లు కొనాలి. ఆ 100% ఇచ్చి కొంటే దాంట్లో సంవత్సరానికి 3% కూడా రాని ఇంటికి ఇండ్లు తీసుకొని కిరాయికి ఇవ్వాలి. ఆ 3%తోనే సంతోషపడి ఆ 3% ప్లస్ 6% కలిపి టోటల్ వడ్డీ ఈ ఇంటికి దానం చేయాలి, ధూపం ఇవ్వాలి. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది మిమ్మల్ని ఈజీగా ఫోల్ చేశారు. అంటే లాజిక్ లేని విషయం ఎంత నీట్గా మీకు స్పూన్ ఫీడ్ చేసిందంటే ఇల్లాజికల్ థింగ్ని మోస్ట్ లాజికల్ థింగ్ ఆఫ్ లైఫ్గా ట్రాన్స్ఫార్మ్ చేసి మీ అందరినీ దాంట్లో ఊబిలో లాగినారు. ఈ ఊబిలో ఇప్పుడు లక్షల జనాలు ఉన్నారు. లోన్లు కట్టుకుంటా, ఈఎంఐలు కట్టలేక, బయట అప్పులు తెచ్చి, ప్రైవేట్ లోన్స్ కట్టలేక, పర్సనల్ లోన్స్ తీసేసి, క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకొని అన్నీ ఈ హౌస్ లోన్ ఈఎంఐ కట్టడానికి ఆ ప్రయత్నంలోనే నిమగ్నం ఉన్నారు. ఇప్పుడు మనలాంటి ఛానల్ చాలా రేర్గా ఉంటుంది. అంటే గోయింగ్ అగెన్స్ట్ ద టైడ్. ఇప్పుడు 60-70 లక్షల ఇల్లు కొనాలి అంటే 2 సార్లు ఆలోచించారు. పే స్లిప్ చూస్తారు, ఆ బ్యాంక్ ఇచ్చిన మనం అష్యూరెన్స్ చూస్తారు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ చూస్తారు. ఇవాళ 70 లక్షలు ఉన్న ఫ్లాటు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినాక అది 1,40,00,000 అవుతుంది అని ఉట్టినే క్యాల్కులేషన్. అంటే భూమి ధరలు చూపించి మీకు ఫ్లాట్లు అమ్ముతారు. అసలు రియల్ ఎస్టేట్లో మ్యాజిక్ ఏముందంటే ఎకరా ₹1,00,00,000 ఉన్న ఎకరా 10 ఏళ్లలో 10 కోట్లు అయింది అంటారు. కరెక్టే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. మరి మీరు ఫ్లాటు 70 లక్షల ఫ్లాటు రేపు 1,50,00,000 అయిపోతుంది అంటారు. అక్కడ ల్యాండ్, ఇది ఫ్లాటు. మీరు ఒక్క నిమిషం ఆలోచించకుండా కరెక్ట్ 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 అంటారు. ఎట్లా అంటారు? అది ల్యాండ్, అది ఎక్కడుందో ల్యాండ్ కూడా తెలియదు. ₹1,00,00,000 ల్యాండ్ 10 కోట్లు అయింది, కరెక్ట్. మీ ఫ్లాట్ 70 లక్షల ఫ్లాట్ 10 ఏళ్లలో 1,40,00,000 అవుతుందట. డిప్రిసియేషన్ ఉండదు ఫ్లాట్లో. ప్లాట్కు డిప్రిసియేషన్ ఉండదు కానీ ఫ్లాట్కి ఉంటుంది. అది మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించారు. మన సైకాలజీ ఎట్లయిందంటే 70 లక్షల ఫ్లాట్ పాసిబుల్, 20-30 లక్షల క్యాష్ సేవ్ చేయడం ఇంపాసిబుల్. నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీరు లైఫ్లో ఒక 20 to 30 lakhs ఒక 5 years టైం తీసుకొని 10 years టైం తీసుకొని అక్యూములేట్ చేయగలిగితే 20 to 30 lakhs క్యాష్ అంటే
హోమ్ లోన్కి ఎగ్జాక్ట్లీ సగం అమౌంట్. మీరు హోమ్ లోన్ 70 lakhsకి సిద్ధమైనప్పుడు ఒక 10 yearsలో 20 to 30 lakhsకి ఎందుకు సిద్ధం కాలేకపోతుంది? దీనికి కారణం ఏమంటే మనకు ఏళ్లుగా నూరిన ఈ నూరి మన బ్రెయిన్లో వేసిన ఇన్ఫర్మేషన్, అది కాకుండా మన సీనియర్స్ అంటే మన మదర్ ఫాదరు గ్రాండ్ ఫాదరు ఏ తప్పుడు ఆలోచనలతో పెరిగారో ఆ తప్పుడు ఆలోచనలు అప్పుడు వాళ్ళని అంటే సేఫ్గా ఉంచగలిగాయి, వాళ్ళని కోటీశ్వరులు చేయలే, సేఫ్గా ఉంచగలిగాయి. మనను అదే ఆలోచనలు వాళ్ళ అంటే కష్టంలో నెట్టేసే ఆలోచనలు. మనం మోడర్న్ అయిపోయాం, మనం ఫీచర్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్కి వచ్చాం, ఐఫోన్లు వాడుతున్నాం. కానీ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అప్డేట్ కాదు, ఎప్పుడు అవుట్డేటెడ్. అసెట్ గురించి ఇల్లు గురించి మాట్లాడంగానే మనం రాతి యుగంలోకి పోతాం. మనం మోడర్న్ టెక్నాలజీ రాగానే ఐఫోన్ యుగంలో వెళ్ళిపోతాం. రెస్టారెంట్స్ అంటే మోడర్న్ 5-star రెస్టారెంట్స్, అన్నీ మోడర్నే. బట్టలు మోడర్ను, కార్లు కొత్త మోడలు, అన్నీ కొత్తవి కావాలి. కానీ వన్స్ ఒక ఇల్లు అని డిస్కస్ చేయడం స్టార్ట్ అయితే రాతి యుగంలోకి వెళ్ళిపోతాం. మీరని కాదు, బాగా సఫిస్టికేటెడ్, బాగా చదువుకున్న ఐఏఎస్, ఐపీఎస్, సిఏ, ఐసిడబ్ల్యూఎల్ కూడా రాతి యుగంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడో జరిగిన ప్రైస్ ఎస్కలేషన్ని వాళ్ళు టోటల్ సిటీలో చూపిస్తారు. మీరు ఈజీగా కన్విన్స్ అయిపోతారు. మీ ప్లాట్ అమ్ముడు పోదు, కానీ ఎక్కడో జరిగిన భూ రైజ్ని చూపించి మీకు ఒక ఫ్లాట్ అమ్మేస్తారు. మరి నా ప్లాట్ ఎందుకు పోతలేదంటే మీ ప్లాట్ లొకేషన్లో ఏదో ప్రాబ్లం ఉంది సార్. జస్ట్ మీ ప్లాట్ నుంచి 5 kilometers పోతే బ్రహ్మాండమైన రేట్ ఉంది, కానీ మీ ప్లాట్కి ఎందుకో రేట్ వస్తలేదంటాడు. ఎందుకో రేట్ వస్తలేదని తన ఫ్లాట్ అమ్మేస్తుంది. ఆ అమ్మి మీరు దాంట్లో ఉండే వరకు మీరు మోసపోయారని తెలుసుకోలేకపోతారు. ఒక్కసారి ఈఎంఐ స్టార్ట్ అయితే కానీ మీకు ఆలోచన రాదు. అప్పటి వరకే లేట్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాపర్టీ ఎక్కడెక్కడ అమ్ముదామన్నా ఆ రేట్ రాదు. మీరు ఒక్కసారి 20 lakhs మీరు సేవ్ చేసుకోగలిగితే, అసలు మీరు మీ ఎక్స్పెన్సెస్ కొద్దిగా నామినల్గా ఉంటే మీరు ఏ పని చేసే అవసరం లేదు. ఇమ్మీడియట్గా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే పైసలపై పడి ఆశ ఉంటే ఏం చేయలేం. కానీ మీ ఈఎంఐ కట్టడము, మీ సంతోషాలు ఇది కావడం, మీరు డైరెక్ట్గా ఉన్న జాబ్ వదిలేసి ప్రశాంతంగా ప్లాన్ చేసుకొని డైలీ ఇన్కమ్ పొందవచ్చు. అంటే అట్లీస్ట్ మీరు ఇంట్లో తిని రెంట్లు కట్టేసి మీ వీకెండ్స్ కోసం కూడా ఒక చిన్న ఫామ్ హౌస్ అద్దెకి తీసుకొని మీ డైలీ ఇన్కమ్ జనరేట్ కావడానికి ఒక ఫిజికల్ బిజినెస్ అంటే ఒక షటర్ కూడా మీరు రెంట్కి తీసుకొని దాంట్లో ఒక బిజినెస్ నడిపిస్తూ 20-30 లక్షలలో మీరు ఒక పెద్ద రెంటెడ్ హౌస్లో ఉండి లగ్జూరియస్గా లైఫ్ లీడ్ చేసి మీరు ఒక కమర్షియల్ షటర్ తీసుకొని దానికి రెంట్ ఇచ్చి ఒక బిజినెస్ నడిపించి మీ వీకెండ్స్ కోసం ఒక ఫామ్ హౌస్, ఒక చిన్న రూము, ఒక కాంపౌండ్, అందరు దాన్ని ఫామ్ హౌస్ అంటారు వాడు, అలాంటిది ఒకటి తీసుకొని అదొక 3-4 వేలు కిరాయి ఇచ్చిన మీ వీకెండ్ అంటే 4 weeks వీకెండ్స్ ఉంటాయి కదా, 4 weekends 1000 రూపాయలు పర్ వీకెండ్ కింద మీరు చెల్లించిన మీ సాటర్డే సండే 1000 రూపీస్ అంటే పర్ డే 500 రూపీస్లో మీ వీకెండ్ ఎంజాయ్మెంట్ అంతా ఆ ఫామ్ హౌస్లో అయితే. మీరు ఫార్మ్ హౌస్ కొనే అవసరం లేదు. ఫార్మ్ హౌస్ రెంట్లో తీసుకోండి, ఫార్మ్ హౌస్ లీజ్లో తీసుకోండి. మీరు సెంటర్లో ఫ్లాట్ కొనే అవసరం లేదు, ఫ్లాట్ రెంట్పై తీసుకోండి. మీరు సెంటర్లో కమర్షియల్ షటర్ కొనే అవసరం లేదు, కమర్షియల్ షటర్ లీజ్ మీద రెంట్ మీద తీసుకోండి. అంటే 20-30 లక్షల్లో మీరు రెంట్ కొంటూ మీ ఎక్స్పెన్సెస్ తీసేసి ఒక బిజినెస్ తీసి
మిగతా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పర్ మంత్ పర్ డే ఇన్కమ్ తీస్తూ మీరు ఒక ఫార్మ్ హౌస్ మీరు పర్ మంత్ రెంట్ కట్టుకొని సాటర్డే సండే ఎంజాయ్ చేయాలి. అంటే మీ కలలన్నీ పూర్తవుతున్నాయి. రిస్క్ రేపేమవుతుంది అనే డేంజర్ మీకు లేదు. సంవత్సరం తర్వాత ఏమవుతుంది అనే డేంజర్ లేదు. 5 ఏళ్లలో నా బతికి ఏమైపోతుంది అనే డేంజర్ లేదు. ఎమర్జెన్సీలో నాకు డబ్బు ఎక్కడ వస్తుంది అనే డేంజర్ లేదు. డబ్బు మీ దగ్గర చేతిలో రొటేట్ అయితేనే ఉంటుంది. అంటే మీ 20-30 లక్షలు మీ జీవితాన్ని టోటలీ ట్రాన్స్ఫార్మ్ చేసేసి మిమ్మల్ని రిటైర్డ్ లైఫ్, అంటే మీరు ఏ చింత లేకుండా 5-6 ఏళ్ల వరకు అయితే ఏ చింత లేకుండా జీవించే మెథడ్ ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ మెథడ్. అదే మీరు 70 లక్షల ఒక ఫ్లాట్ తీసుకుంటే ప్రతి నెల ప్రతి దినము నరకమే. దాని అసలు అసెట్ వాల్యూ తెలుసుకోలేక మీరు ఎప్పుడు మదన పడుతుంటారు. దాని ఎఫ్ఎస్ఐ మీరు చూసుకొని కూడా అది కూడా రాంగ్ వేలో రిప్రజెంట్ చేయబడుతుంది. అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, అదే కాకుండా మీకు అసెట్ వాల్యూ, అసెట్ ఇంక్రీజ్ ఎట్లయితుందో దానిపై రెంట్ని మీకు చెప్పాను కదా, ఇయర్లీ 3-4% కన్నా ఎక్కువ రాదు. అంటే 70 లక్షలు మీ లైఫ్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుందని ఎంత ఈజీగా బురుడి కొట్టిస్తారు చూడండి. అదే మీరు 20-30 లక్షలు క్యాష్ జమ చేయండి అంటే మీకు కాన్ఫిడెన్సే ఉండదు. ఉంటే ఖర్చు అయిపోతాయి, చదువులకు పెట్టేస్తాము, లేదా ఎవడన్నా వచ్చి అప్పు అడుగుతాడు, మన దగ్గర డబ్బు ఉండి ఇవ్వకపోతే అదొక మొహమాటము. అంటే అసలే లేని విషయాలేమో నిజమే అనుకొని దాన్ని పాటించకుండా ఈ అప్పుల పాలయ్యడానికి మనం ఎంత ఉత్సాహం చూపిస్తామంటే, ఎవడో అనామకుడు వచ్చి 70 లక్షల లోన్ ఇప్పిస్తా అంటే ఒక్క క్షణం ఆలోచించము. అదే మీ డబ్బు ఒక 20-30 లక్షలు మీ చేతితోనే సేవ్ చేసుకొని మీ కంట్రోల్లో ఉంచుకోండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పేస్తాను. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? నేను చాలా సాధారణ భాషలో చెప్తున్నాను. 20-30 లక్షలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. కానీ 70 లక్షలు 20 ఏండ్లు మిమ్మల్ని ఆలోచింపజేసి మదన పడేలా చేసి మీ టోటల్ జీవితాన్ని టెన్షన్మయంగా చేసేస్తాయి. మీ 20-30 లక్షలు జాబు లేకుండా చింత లేకుండా మీరు ఉండేటట్టు చేస్తాయి. ఎప్పటికప్పుడు మీ ఎక్స్పెన్సెస్ ఒకటే, అంటే తినడానికి, డ్రెస్కో, ఫీజుకో, ఇటువంటి ఎక్స్పెన్సెస్ మీరు కంట్రోల్ చేసే దాంట్లో మీ బ్రెయిన్ ఉపయోగిస్తారు. ఒక హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ చెల్లించాలి, పిల్లల ఫీజు చెల్లించాలి, ఇన్ఫ్లేషన్తో మనం నడవాలి, ఎమర్జెన్సీస్ మన దగ్గర క్యాష్ ఉండదు, క్యాష్ అరేంజ్ చేసుకోవాలి, ఫీజులు కట్టాలి, ఎమర్జెన్సీ అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంటే దాన్ని బట్టి ఇన్కమ్ కూడా పెరగాలి. జాబ్ ఊడిందంటే దానికన్నా టెన్షన్ నరకం ఇంకోటి లేదు. ప్రమోషన్ దొరకకపోయినా ఈఎంఐ బెంగ మనల్ని సతాయిస్తుంది. నేను చెప్పేది ఒకటే, పాతకాలపు చింతకాయ మాటల్ని నమ్మకండి. ప్రతి మనిషికి ఒక తల మీద గూడు ఉండాలి అనేది ఒక 15-20 ఏళ్ళ కింద కాన్సెప్ట్. ఇప్పుడు గూడు కొనడానికి పోతే ఆ స్లాబ్ మన నెత్తిన పడేటట్టుంది. కాబట్టి ఏం కాదు, ఎవరికి ₹1,00,000 జమ చేయాలనో జమ చేసేయండి, ఎవరికి 5 లక్షలు పాసిబులో జమ చేసేయండి, ఎవరికి 10 లక్షలు పాసిబులో స్లోలీ జమ చేసుకుంటా పోండి. దాని ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకండి. ఫస్ట్ అక్యూములేట్ ద అమౌంట్. వాడు ఇది చేస్తాడంటే సీక్రెట్ అకౌంట్ పెట్టండి, ఎవరికి తెలియకుండా, ఇంట్లో ఎవరికి తెలియకుండా కూడా మంత్లీ ఇంత దాంట్లో ఇస్తుండండి. ఇంట్రెస్ట్ గురించి ఆలోచించకండి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వేసేయండి, అది ఇయర్లీ 3-4% ఇస్తుంది, నో ప్రాబ్లం. అంటే ఒక ఫ్లాట్ కొన్న ఇంట్రెస్ట్ మీ సేవింగ్స్ అకౌంట్ ఇస్తుంది. కానీ టెన్షన్ లేకుండా ఉంటారు మీరు.
5-10 ఏళ్లలో మీ దగ్గర జమ అయిన అమౌంట్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ స్టేబుల్గా ఉంచుతుంది. మనకు ఆ ఫ్లాట్ కొని ఆ ఫ్లాట్ 1,40,00,000 అయ్యేది వద్దు, రోజు నరకం అనుభవించేది వద్దు. ఇదంతా ఒక మైండ్ గేమ్. వాళ్ళకు కూడా తెలుసు 20-30 లక్షలు ఉంటే ఈ మనిషి ఒక 2 బిజినెస్లలో డబ్బులేసి తన ఓన్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకొని తన లైఫ్ స్టైల్ అంటే ఫార్మ్ హౌస్ లాంటివి తీసుకొని లేదా లాంగ్ డ్రైవ్ కోసం పోయి లేదా వీకెండ్స్లో ఎంజాయ్ కూడా చేయొచ్చు అని సత్యం వీళ్ళకు కూడా తెలుసు. ఒక ఫ్లాట్ తీసుకుంటే అన్ని ఎక్స్పెన్సెస్ మానేసి భార్యాభర్తలు కష్టపడి ఆ ఈఎంఐ కట్టి, ఈఎంఐ తేడా వస్తే పెనాల్టీలు కట్టి, ఉద్యోగం ఎవరిదైనా ఊడిపోతే భయంకరమైన సంక్షోభంలోకి పోయి సొమ్ములు గిట్రా అమ్ముకునే స్థాయికి కూడా ఈ హోమ్ లోన్ ఈఎంఐ తెస్తుంది అని తెలిసిన ఒక చదువురాని ఏజెంట్ చెప్తే బలైపోయే ఏకైక ఇండస్ట్రీ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా దీని విషయం గురించి మీరందరూ ఆలోచించాలి. ఒక 20-30 లక్షలు మీ జీవితాన్ని టోటల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అదే 70 లక్షల హోమ్ లోన్ మీ జీవితాన్ని సగం సర్వనాశనం చేస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.